ఈరోజు మన చిన్నారుల దినోత్సవం. మన భవిష్యత్తు, మన ఆశలు, మన కలల ప్రతిబింబం పిల్లలు. ఒక చిన్న చిరునవ్వుతోనే మన ఇంటిని వెలిగించగల శక్తి, ఒక చిన్న అడుగుతోనే ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం పిల్లల్లో ఉంటుంది. ప్రతి చిన్నారి ఒక ప్రపంచం. వారి కలలు, వారి ఆసక్తులు, వారి భయాలు, వారి ధైర్యం, ఇవే వారి ప్రత్యేకత. అందుకే ప్రతి చిన్నారిలో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభని గుర్తించడం, ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు గురువుల యొక్క అసలైన బాధ్యత. మార్కులు, ర్యాంకులు, పరీక్షలు ఇవి జీవితం యొక్క ఒక చిన్న భాగం మాత్రమే. అసలైన విజయం పిల్లల వ్యక్తిత్వంలో ఉంటుంది, వారి ఆలోచనలో ఉంటుంది, వారి కళలలో ఉంటుంది. పిల్లలు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఆంట్రప్రెన్యూర్ కావచ్చు. ఏం కావాలనుకున్నా వాళ్ళు నమ్మే దారిలో నడిచేలా మనం తోడు నిలిచాలి. తమ సొంత ఆసక్తులు, అభిరుచులతో భవిష్యత్తును నిర్మించుకునే స్వేచ్ఛ, తమ తప్పుల నుండి నేర్చుకునే అవకాశం, తమ కళలను చెప్పడానికి భయం లేకుండా ఉండే హక్కు, పిల్లలకి ఇవన్నీ అవసరం. మన సమాజం పిల్లల్ని కేవలం చదువుల యంత్రాలుగా కాకుండా మనుషులుగా చూడాలి. వారి ప్రతి ప్రశ్నలో ఒక ఆసక్తి ఉంటుంది, ప్రతి తప్పులో ఒక పాఠం దాగి ఉంటుంది, ప్రతి ప్రయత్నంలో ఒక భవిష్యత్తు దాగి ఉంటుంది. ఆడుకునే హక్కు, నవ్వే హక్కు, సురక్షితమైన వాతావరణం, ప్రేమతో నిండిన కుటుంబం, సానుభూతితో నిండిన గురువులు, ఇవన్నీ ఒక చిన్నారి జీవితాన్ని నిర్మించడంలో కీలకం. ఈ పిల్లల దినోత్సవం రోజున మనమందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని మార్చడానికి ప్రయత్నించకుండా వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు వారు మనం ఊహించిన దానికంటే ఒక భవిష్యత్తు నిర్మిస్తారు. వారి కళలు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ ఆ కళలో రేపటి దేశం దాగి ఉంది. వారి చిరునవ్వు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఆ చిరునవ్వులోనే మన రేపటి శక్తి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లలే మన రేపటి నాయకులు. వారి ప్రతిరోజు ప్రేమతో, ధైర్యంతో, ఆశతో నిండాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే.